వెల్కమ్ టు మై ఛానల్ కోమలా ఎస్ఆర్ఎస్. నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోకండి. నా వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తే ప్లీజ్ వాచ్ ఇట్ ద వీడియో. కోమలా ఎస్ఆర్ఎస్ ఛానల్. అసలు ఈ ఛానల్ యూట్యూబ్ అదే స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? మీరు ఇన్ని క్వశ్చన్ లైన్గా వేస్తుంటే నాకు కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, కొంచెం 1 by 1. ఎందుకు వచ్చిందంటే మా బ్యాచ్ లో అంతా చాలా ట్రెడిషన్ గా ఉందాం అనుకుంటా కానీ ఉండరు. అంతే. అందులో నేను కూడా చాలా ట్రెడిషన్ గా ఉందాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏదో కట్టాను చీర అలాగా. ట్రెడిషనల్ గా ఉండాలి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. అలాగని కాదు, మీరు అడిగిన ఆన్సర్ మీకు అర్థం కాలేదనుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, దేనికోసం, ఎందుకు, దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, ఉన్నాయి. ఫర్దర్గా దీనివల్ల మీరు ఏమైనా సాధించాలనుకుంటున్నారా అది మేము అడుగుతున్నాం. కానీ మీరు ట్రెడిషనల్గా ఉండాలా, ఫ్యాషన్గా ఉండాలా అనేది కొంచెం ఛాన్స్ ఇవ్వాలి. ఓకే, మీరు ఎంత టైం తీసుకోండి, మేము నీకు డామినేషన్ అయిపోయింది. చెప్తాను ఎందుకంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నన్ను బాగా అదే చెప్తున్నాను కదా. టైం వేస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ కాస్త మీ వరకు కంటెంట్స్ ఉంటే యూట్యూబ్లోని అక్కడ ఓకే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఇది ఫీలింగ్స్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఎందుకు చేయాలి అంటే బాధ వల్ల కొంతమంది బాధ వల్ల అబ్బా గ్యాప్ బయటకు వస్తారు. అంటే కొంతమంది మన ఫీలింగ్స్ కోమలక్క నాకు తెలిసి బ్రేక్ తీసుకుంటే నాకు ఫస్ట్ లో నీ యూట్యూబ్ గురించి పెద్దగా తెలుసు కాదు, రీల్స్ కూడా నాకు తెలుసు కాదు. ఒక అమ్మాయి నాకు పరిచయం చేసింది రీల్స్ ఎలా చేయాలని. మా సిస్టర్ పేరు రేణుక అన్నమాట. పిచ్చి అంత కొట్టేసి అది వెళ్ళిపోయింది. దాని పిచ్చి నాకు వదలలేదు. అది అలా ఇంట్లోనే ఉందా ఆవిడ ఇంట్లో ఉంది. ఆవిడ మానేసింది, నాకు అడ్డుకట్టేసింది. పిచ్చి వల్ల యూట్యూబ్ చేస్తున్నారా, మంచి జరగాలని యూట్యూబ్ చేస్తున్నారా? నేను ఇంకా పైసాయి కలగాలి. మా ఫ్యామిలీ మెంటలే నీలాంటి పిచ్చోళ్ళ కోసం యూట్యూబ్ చేస్తున్నామని అనాలి. ఓకే మీలాంటి పిచ్చోళ్ళు చూస్తారని ఇలాగా మా ఫ్యామిలీ అనుకుంటారని అలాంటి మాటలు ఆడకూడదు. పిచ్చోళ్ళు అంటే జనాలు హట్ అవుతారు, ఫ్యాన్స్ హట్ అవుతారు. ఈజ్ నాట్ పిచ్చోళ్ళు, జనాలు కాదు మనోళ్ళు. కాబట్టి మనకి దేవుడితో సమానం. వాళ్ళని రిక్వెస్ట్ చేయాలా కానీ పిచ్చోళ్ళు అనకూడదు. సారీ అండి, నా ఈ మాటకి నన్ను మన్నించండి, క్షమించండి. కానీ ఒకనొక టైంలో మిమ్మల్ని ఎవరు ఆంటీ అన్నారని ఫీల్ అయ్యారు. అసలు అది ఏటని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దేని గురించి అంటే ఆంటీ అన్నారు అనేసి. ఆంటీ అన్నారు. మరి పిల్లలకి అయిన తర్వాత ఆంటీ ఈ మాట నేను బాగా చెప్తాను. ఓకే, బాగా కింద అంటే సీరియస్ గా మాట్లాడంటే నవ్వకూడదు. జనాలకి ఇది బాగా అంటే దీంతో మీరు ఎక్కడికో వెళ్ళాలనేది మేము పెద్దగా అప్పుడు దీంతో మీరు ఎక్కడికో వెళ్ళాలని మేము ఎంతో దూరం నుండి కష్టపడి మీకు వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాం మేము. కనుక మీరు కొంచెం ఇంట్రెస్ట్గా చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంట్రెస్ట్గా విని మీతో మాతో పాటు ఇంకెంతో మంది వినాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఛానల్ చూసి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట గ్యాప్ అవ్వట్లేదు చెప్పడానికి అంతే. ఓకే మీకు పోస్ట్ రావాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. అయితే తగ్గకు. అప్పుల్లో పెద్ద ఆంటీ గురించి చెప్పండి. మీకు అది ఎందుకు ఆంటీ అన్నారో చెప్పండి. అదే నాకు ఎందుకు ఆంటీ అన్నారంటే అప్పుల్లో మేము పెద్దగా చదువుకోలేదు. మాకు చదువుకున్నారండి, ఇప్పుడు చదువుకోలేదు. చదువుకుంటున్నాం యూట్యూబ్ లో ఇప్పుడు అన్ని నేర్చుకుంటున్నాం. అది ఆల్మోస్ట్ స్టడీ. అయితే మేము బేగా పెళ్లి చేసుకొని పిల్లలు కన్నా మా పిల్లలు కూడా మా హైట్ రావడం. అవతల వాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఏంటంటే 30 వచ్చే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవట్లేదు. వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆంటీ అంటే మాకు 30, వాళ్ళకి 30. అక్కడ మేము హట్ అవుతున్నాం అనమాట. మనం ఏ విధంగా ఖండించవచ్చు అనుకుంటున్నాను అంటే పెళ్ళవగానే ఆంటీలు అయిపోతారా? పెళ్ళవగానే ఆంటీలు అయిపోతారా? ఈ విషయాన్ని మనం ఏ విధంగా ఖండించవచ్చు? దీన్ని మనము జనాలకు ఏ విధంగా చెప్పగలము చెప్తే? వాళ్ళు చదువుకున్నారు, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు ఆలోచించి అయ్యో వీళ్ళు అప్పుడు చదువుకోలేదు, ముందుగా మ్యారేజ్ చేసుకొని పిల్లలు కన్నారు, అందుకే వాళ్ళు ఆంటీ అని అనిపించుకోకూడదని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించి కొంచెం బుర్ర పెట్టి దానికి తగ్గట్టు ఏ సిస్టరు లేదా ఏమండి లేదా పేరెట్టైనా పిల్లలు, దానికి ఏముంది. మీ బాధ మాకు అర్థమైంది. అప్పుడు మీ అంటే మీ ఛానల్ చూసేటప్పుడు అదే ఆంటీ అని తనకు ఫీల్ అవుతారా అనేసి. నీకు ఎలాగ అర్థం అవుతుంది? నీకు ఎవరింకా ఆంటీ అని పిలట్లేదు, నీకు పిలిస్తే కదా నీకు అర్థం అవడానికి. నన్ను అంటుంటారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా రావు కూడా
ఇది మనం తినడం బట్టి రాలేదు, కొన్ని మెడిసిన్స్ బట్టి వాడటం బట్టి థైరాయిడ్ తగ్గించుకోవడానికి ట్రై చాలా మంది చేస్తాం. ఫ్యాన్స్ ఉన్నారు బయట, ఆ ఫ్యాన్స్ కోసం కాస్త స్లిమ్ గా తయారైతే కొంచెం slim గా అదండి పాజిటివ్ అవుతుంది. అలాగంటారా? ట్రై చేస్తాను మాక్సిమం. తాగేలా? ఆంటీ అన్నది ఏదో ఒక రోజు ఆంటీ అవుతారు. ఓవర్ కంప్లీట్. చాలా బాగా చెప్పారు. ఇంకా నేను యూట్యూబ్ లో రావడానికి కారణం ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరూ పాపం కష్టపడి నా వీడియోస్ చూస్తారు. చూడాలనిపించకపోయినా సరే నా కోసం చూస్తారు. ముందుగా మీరు ఏం చేయాలంటే మనసుకు 3 ఫోన్లు కొనిస్తారు. దాంట్లో సబ్స్క్రైబ్ బెల్ బటన్ నేను ఇప్పుడే 1000 వచ్చింది. మొన్న కేక్ కూడా కట్ చేశాను. కేక్ రేట్ అవును, అది కూడా రెడ్ కలర్ కేక్. అన్ని చెప్తే ఫ్యాన్స్ కట్ అవుతారు. కేక్ సంతోషం కోసం నా సంతోషం కోసం కేక్ కట్ చేశాను. త్వరలో నాకు అమౌంట్ వస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ట్రిప్ తీసుకెళ్తాను. ఆ ట్రిప్ లో వాళ్ళందరూ ఇది చెప్పండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోగలను, మర్చిపోగలను. కోమల SRS ఛానల్ చూసి ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్. తను 5K రీచ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ట్రీట్ ఇచ్చి ట్రిప్కి తీసుకెళ్తారని తను మాట ఇచ్చింది. మీరు త్వరగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అందరినీ అరకు కాకుండా ఊటీ తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా గోవా తీసుకెళ్తాను. ఓ